కార్యాలను భూమి మీద జరిగించి వెళ్ళిపోయినాడు. எல்லாம் செய்து முடிச்சிட்டாரு. అన్నిటినీ చేసి ముగించాడు. ஆண்டவருடைய வார்த்தை சொல்லுது, எனக்காக யாவையும் செய்து முடிப்பார். சங்கீதத்தில் ஆண்டவருடைய வார்த்தை என்ன சொல்லுது? எனக்காக யாவையும் செய்து முடிப்பார். அவர் என்ன செய்திருக்கிறாரு, நமக்கு என்ன செய்ய வேண்டி இருக்குது, இந்த காரியங்களை குறித்து நாம் பார்க்கலாம். మరి కీర్తనల గ్రంథంలో దేవుని యొక్క మాట రీతిగా ఉంది, ఆయన నా కొరకు సమస్తమును చేసి ఉన్నాడు, చేసి ముగించి ఉన్నాడు అని చెప్పి ఏం చేసి ఉన్నాడు, మనకి ఇంకా చేయవలసినటువంటిది ఏముంది అనేటువంటి విషయాలు మనం ఒకసారి ధ్యానిద్దాము. உங்களுக்கு யாருக்கான சந்தேகம் இருந்தாக்க సంగీతం 138:8 எடுத்து படிச்சு பாருங்க. కీర్తనలు 138వ అధ్యాయము 8వ వాక్యాన్ని మీరు తీసి చదివి చూడండి. అగటి నేలటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరం. 138 கர்த்தர் எனக்காக யாவையும் செய்து முடிப்பார். கர்த்தர் எனக்காக யாவையும் செய்து முடிப்பார். கர்த்தாவே உமது கிருபை என்றும் உள்ளது, உமது கிருபை என்றும் உள்ளது, உமது கரத்தின் கிரியைகளை நிகழ விடாதிருப்பீராக, உமது கரத்தின் கிரியைகளை நிகழ விடாதிருப்பீராக சொல்லிட்டார் ஆண்டவர் இந்த வார்த்தையை. எனக்காக யாவையும் செய்து முடிப்பார். நமக்காக எல்லாவற்றையும் செய்து முடிச்சிருக்கிறார். యెహోవా నా పక్షమున కార్యములు సఫలము చేయును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరం ఉండును. యెహోవా నీ కృప నిరంతరం ఉండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టుము. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. உம்முடைய கையின் கிரியைகளை நிகழ விடாதிரும். నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. இந்த தலைப்புல நாம இன்னைக்கு ஒரு சில காரியங்களை பார்க்க போறோம். ஆண்டவராகிய இயேசு கிறிஸ்து பூமி மேல வந்தப்போ நிறைய அற்புத காரியங்களை செய்தாரு. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద వచ్చినప్పుడు అనేక అద్భుత కార్యాలను చేసినాడు. அதுல ஒரு 3 காரியத்தை மட்டும் நாம இப்போ பார்க்க போறோம். అందులో 3 విషయాలను మాత్రం మనం ఇప్పుడు చూడబోతున్నాం. முதல்ல 18 வருஷமா 18 సంవత్సరాలుగా నిమర முடியாத ஒரு கூனி, ఆమె నేరుగా నిలబడలేనటువంటి ఒక కూని ఆమెకు ఉంది. బలహీనపడుతున్న ఆవిயை பிடித்திருந்த ஒரு స్త్రీ, ఆమెను బలహీనపరిచేటువంటి ఒక దురాత్మ చేత ఆమె పట్టబడింది. அது என்ன நடக்குதுன்னு பாத்தீங்கன்னா, అక్కడ ఏం జరుగుతోంది అని చూసినట్లయితే, ఆమె ఎక్కడ இருக்கிறாங்கன்னு பாத்தீங்கன்னா, ఆమె ఇంటికి ఎక్కడ ఉంది అని చూసినట్లయితే దేవాలయத்தில் இருக்கிறாங்க. ఆమె దేవుని యొక్క ఆలయంలో ఉంది. நீங்க வசனம் எடுத்து படிச்சு பாருங்க. லூக்கா எழுதின சுவிசேஷ புத்தகம் లూకా సువార్త 13ஆம் அதிகாரம் 13వ అధ్యాయము 10ஆம் வசனம் 10వ వాక్యం 10ஆம் వచనத்திலிருந்து 12 வரைக்கும் படிங்க. 10 నుండి 12 వరకు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో ఎక్కడ? ఆయన ఒక సమాజ మందిరంలో కర్తృడి ఆలయத்துல బోధించుచున్నప్పుడు அவர் வந்து వసనத்தை எடுத்து போதிக்கிறார். 18 ఏళ్ల నుండి బలహీనపరచు ధైర్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమూ చక్కగా నిలబడలేక ఉండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. హల్లెలూయా. 18 வருஷமா 18 సంవత్సరాలుగా அந்த அம்மாவால நிமிர முடியல. ఆమెలో లేచి నిలబడలేదు. 18 வருஷமா 18 సంవత్సరాలుగా அந்த ஆலயத்துல போதிக்கப்பட்டு இருக்குது. ఆలయంలో బోధిస్తూనే ఉంటున్నారు. 18 வருஷமா 18 సంవత్సరాలుగా அந்த அம்மாவுக்கு பாவ நிவர்த்தி செஞ்சுக்கிட்டே இருக்கிறாங்க. ఆమెకు పాప క్షమాపణ ఏర్పడడానికి చేస్తూనే ఉంటున్నారు. 18 வருஷமா 18 సంవత్సరాలుగా அந்த அம்மாவுக்கு பலியிட்டு இருக்கிறாங்க. ఆమె కొరకు బలి కూడా చెల్లిస్తూనే ఉన్నారు. ஆனா అయితే அவங்க வாழ்க்கையில விடுதலை இல்ல. ఆమె యొక్క జీవితంలో ఒక విడుదల లేదు. ஆண்டவர் வந்து ஒரு நாள் அந்த அம்மாவுக்கு குறிச்சு வச்சிருந்தாருங்க. దేవుడు వచ్చి ఆమె కొరకు ఒక దినమును ఆయన నియమించి పెట్టాడు. அந்த நாளுக்காக அந்த అమ్మ వెయిటింగ్ లో இருக்கிறாங்க. ఆ రోజు వరకు కూడా ఆమె వేచి చూస్తా ఉంది. అక్కడ நீ 100 வருஷம் சபைக்கு வந்தாலும், నీవు 100 సంవత్సరాలు సంఘానికి సంఘ సహవాసంలో కలుసుకున్నా, உன்னுடைய பிணிகள் உன்னை விட்டு நீக்கப்படலைன்னா, నీ యొక్క ఆ యొక్క సమస్యలు అనేటువంటివి నీకు విడిచిపెట్టి వెళ్ళలేదంటే உனக்குள்ள குறையுதுன்னு అర్థం. నీలో ఏదో కొరత ఉందని అర్థం. நம்ம சபைக்கு வரதுனால ఆ సంఘానికి వచ్చే అంత మాత్రాన விடுதலை கிடைக்காது. విడుదల దొరకదు. நம்ம ஆண்டவரை మన దేవుని வாய் நிறைய ஆராதிக்கிறதுனால నోటి నిండా ఆరాధించడం ద్వారా விடுதலை கிடைக்காதுங்க. విడుదల రాదు. ஆண்டவருடைய வசனம் சொல்லுகிறது, దేవుని యొక్క వాక్యం రీతిగా సెలవిస్తా
ప్రారంభిస్తా ఉంది. சத்தியத்தை அறிவீர்கள், సత్యమును మీరు గ్రహించురు, சத்தியம் உங்களை விடுதலையாக்கும். సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది. எப்ப நம்ம சத்தியத்தை அறிய ఆరంభిக்கிறோమో, ఎప్పుడైతే మనం సత్యమును ఎరగడానికి అంటే తెలుసుకోవడానికి ప్రారంభిస్తామో ఆ సత్య వాక్యాలు లోపలికి వెళ్ళాలి. அது வாயால இருக்க கூடாது. అది నోటి మాటగా అది మిగిలిపోకూడదు. இந்த காதுல கேட்க அந்த காதுல விட்டுக்க கூடாது. ఈ చెవులు ఆ చెవులు విడిచిపెట్టకూడదు. இன்னைக்கு வாக்கு சத்தியம் எனக்கு அவங்களுக்கு நான் சொல்லக்கூடாது. ఈ రోజు వచ్చినటువంటి ఆ యొక్క వాక్యము ఏదైతే ఉందో అది నా దగ్గర వేరే వాళ్ళకి అట్లా చెప్పకూడదు. ఆశీర్వాదం